మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు సకాలంలో సీసీఐ కొనుగోలు చేపట్టకపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద గల శ్రీ ఆదిశంకరాచార్య జిన్నింగ్ మిల్లు వద్ద సీసీఐ వెంటనే కొనుగోలు చేపట్టాలంటూ రైతులు జాతీయ రహదారిపై ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి రాస్తారోకో చేశారు. అద్దె వాహనాల్లో పత్తి పంటను తీసుకొచ్చి జిన్నింగ్ మిల్లు వద్ద 2 రోజులుగా పడిగాపులు కాస్తున్న సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టక ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమను గ్రామ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు అందజేయాలని, ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్నక్క నగర్లో ఈరోజు తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 4 ఆటోలు, 15 బైకులు, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్తో తిరుగుతున్న 3 కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో పెద్దపుల్ల సంచారం నిత్యకృత్యంగా మారింది. ప్రతిరోజు పెద్దపులి ఏదో ఒక చోట కనిపిస్తుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. తాజాగా సిర్పుర్టి మండలం ఇట్కల్ పహాడ్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగజ్నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో 8 పైగా పెద్ద పులులు తిరుగుతున్నాయని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమను గ్రామ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలతో పాటు ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.